తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు గళమెత్తారు. సాగునీటి ప్రాజెక్టులు కేంద్రం నుండి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై సుదీర్ఘంగా మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై మాట్లాడుతూ ప్రాజెక్టు కట్టింది మీరే, కూల్చింది మీరే అంటూ సెటైర్ వేశారు. మీ లెక్క మా సీఎం, మంత్రులు, ఇంజనీర్లు కాదని చమత్కరించారు. కాంగ్రెస్ పార్టీ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కట్టిందని, ఆ ప్రాజెక్టు ద్వారా కరీంనగర్ ఉమ్మడి జిల్లాలలో 5,40,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుందని తెలిపారు. లోయర్ మానేర్ డ్యాం ద్వారా వరంగల్ కు గతం నుండి నీరు వెళ్తుందని తెలిపారు. రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు కేంద్రం నుండి ఏం తెచ్చారని ప్రశ్నించారు. సీఎంగా ప్రధానమంత్రిని కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై అడగవలసిన బాధ్యత ఉంటుందని అన్నారు. టూరిజం ప్లేస్ ఏషియాఖండంలో అంత పెద్ద ఆ టూరిజం ప్లేస్ లేదని చెప్పి బస్సులు పెట్టి, భోజనాలు పెట్టి, మీరు వేల మంది రైతులను తీసుకుపోయి రైతులను బ్రహ్మలల్లో ఉంచి ఇది ఒక అద్భుతం ఇది అని చెప్పి అదేదో నాకు ఛానల్ పేరు యాకత్తలేదు, అదే ఛానల్లో కూడా ఊహించారు కదా మీరు ఏ లేదు కట్టలేదు, కట్టిండ్రు కూలిందని చెప్పబడుతుంది. మీరు కట్టింది నిజమే, అది కూలింది నిజమే. ఇప్పుడు మేము దానికన్నా ముందు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును కట్టింది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం. 5,40,000 ఎకరాల ఆయకట్టుకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నీళ్ళు ఇచ్చింది. మరి ఎక్కడైనా ఇది వరకు ఇచ్చింది, ఇప్పుడు కూడా అదే నీళ్ళతోనే మా రైతాంగం బతుకుతూ ఉన్నారు. ఇలా లోయర్ మా డ్యామ్ మీరు అక్కడి నుంచి తీసుకుపోయి లోయర్ మా డ్యామ్లో వేస్తే ఆ డ్యామ్ నుండే వెనకటి నుంచే వరంగల్ పోతున్నాయి, అందుకెళ్ళే మళ్ళీ వరంగల్ పోయినాయి, కొత్తగానే అయితే ఎక్కడి నుంచి పోలేదు కదా. ఇప్పుడు నేను అన్నదేంది, మేము ఇంట్లో మా పార్టీలో ఇంజనీర్ లేరు, మా ముఖ్యమంత్రి ఇంజనీర్ కాదు, మా మంత్రులు ఇంజనీర్ కాదు. మాకు ఏదైతే సెంట్రల్ నేషనల్ సేఫ్టీ డ్యామ్ అథారిటీ వాళ్ళు ఇస్తే ఆ రిపోర్టు ప్రకారంగా చేస్తామని చెప్పి మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పబట్టి, మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరి ఇది మండలి చెప్పినని మరి మొన్న మీరు మాట్లాడుతూ ఉన్నారు. మాతోనే మేము అడుగుతూనే చెప్పలేము, మేము మాతోనే అడుగుతూనే నేను చెప్పిన విషయాలే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు. మొన్న మా జిల్లా రివ్యూ మీటింగ్ అయితే కూడా ఆ రివ్యూ మీటింగ్లో కూడా మరి కాళేశ్వరం సంగతి ఏంటన్నా అంటే, మనం ఇంజనీర్లం కాదు విజయరమణారావు గారు, మనకు డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు రిపోర్టు మేము మొన్న కూడా ముఖ్యమంత్రి గారు నేను పోయినప్పుడు మేము స్వయంగా కలిసాం. వాళ్ళు మాకు రిపోర్ట్ ఇవ్వగానే దాన్ని ఎట్లా చేసుడా, తీసేసి కట్టుడా, లేకపోతే దాన్నే నిర్మాణం చేస్తా అనేది అది వాళ్ళు ఇచ్చే రిపోర్టు మీద ఆధారపడి ఉంటుంది. మళ్ళీ మంత్రి గారు చెప్తా ఉన్నారు ఒక్కటే కుంగింది, అది తీసి కడితే అయిపోతా అని చెప్తా ఉన్నారు. మేము మీ లెక్క తప్పు చేయడం కోసం లక్ష కోట్లను తీసి గోదావరిలో పారేయడం కోసం ఈ ప్రభుత్వం లేదు. దా లెక్క రైతుల సొమ్మును రాళ్ల పాలు చేయడం కూడా నీళ్ల పాలు చేయడం కోసమో ఈ ప్రభుత్వం లేదు. మేముంది, ఈ ప్రభుత్వం ఉంది రైతుల కోసం. ఇవాళ ఆనాడు తెలంగాణ రాష్ట్రం వచ్చి మీకు పరిపాలన అప్పచెప్పేటప్పుడు 57,000 60,000 కోట్ల అప్పు, ఇవాళ మీరు మాకు ఇచ్చేటప్పుడు 7.5 లక్షల కోట్లు. అంటే 10 ఏళ్లలో మీరు చేసినటువంటి ఇది అప్పుల కథ. అంటే దానికి ఇవాళ ఆ విధ్వంసానికి మీరు చేసినటువంటి అప్పులకు ఇవాళ అప్పు మళ్ళీ మేము చేసేటువంటి పరిస్థితిని ఇవాళ మీరు తీసుకొచ్చారు. దగ్గర 80,000 నుంచి వెళ్ళి 90,000 కోట్లు మీరు ఏదైతే బకాయిలు పెట్టిపోతే మళ్ళీ అప్పు తీసుకొచ్చి ఇవాళ మీరు అప్పు చేసినటువంటి బకాయిలు పెట్టిన దానికి మీ అప్పుకు అసలు దానికి వడ్డీ ఇవాళ మీరు పెట్టిపోయిన బకాయిలకు ఇవాళ ఈ ప్రభుత్వం పే చేస్తూ ఉంది. ఇంత మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఒక్క అభినందించే కార్యక్రమం లేదు. ఇవాళ ప్రతిపక్ష నాయకులు అసెంబ్లీకి రారు, మీరు ఒక మంచి సూచన ఇయ్యరు, మాట్లాడితే ప్రభుత్వం మీద బురదలు, ప్రభుత్వం మీద నిబంధెట్టడం, ప్రభుత్వాన్ని బదనం చేసే ప్రయత్నం చేయడం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అట్లా, లేకుంటే పట్టి విక్రమార్క గారు ఇట్లా, మంత్రివర్గం అట్లా అని చెప్పి మీ ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు. నాకు తెలిసింది ఇలా పేన 10 ఏళ్ళల్లో మీరు ఎక్కడ బై ఎలక్షన్ అయితే అక్కడ రేషన్ కార్డు, ఎక్కడ బై ఎలక్షన్ అయితే అక్కడ కొత్త పింఛన్లు, ఎక్కడ బై ఎలక్షన్లు అయితే అక్కడ కొత్త శాంక్షన్లు, కొత్త స్కీమ్స్. మీ ఆలోచన, మీ ధ్యాస, మీ చూపు మీ మొత్తం బై ఎలక్షన్లు గెలవాలి, ఆ ఎలక్షన్లో గెలిచామనిపించుకోవాలి. అదే తప్ప మీరు 10 సంవత్సరాలు వేరే కథే చేయలే. ఎక్కడ కూడా ఒక నాయకుడు ఉంటే ఆ నాయకుడిని ఎట్లా నిర్వీర్యం చేయాలి, ప్రతిపక్ష పార్టీలో గట్టి ఎవరుంటే వాళ్ళని ఎట్లా కథం చేయాలి అనేటువంటి ఆలోచన తప్ప ఫోన్ ట్యాంపరింగ్, ఆ నాయకుడు ఎటు పోతాడు, ఆ నాయకుడు ఎక్కడ ఉన్నాడు, ఇదే ప్రయత్నం చేసింది తప్ప మీ రాష్ట్రానికి మంచి చేద్దామనో ప్రజలకు మేలు చేద్దామనో
లేదా రైతులకు న్యాయం చేద్దామని చెప్పి చేసే అటువంటి ఆలోచన మీరు చేసినటువంటి దాఖలాలు లేవు. అదేవిధంగా ఇవాళ ఏదైతే మరి రేషన్ కార్డులకు సంబంధించి ఇవాళ నాకు తెలిసి వారి లెక్క అది నా లెక్క, నేను కూడా 24 గంటల గ్రామాలలో ఉంటా. నేను హైదరాబాద్లో ఒక్క రోజు ఉంటే 6 రోజులు మా నియోజకవర్గంలో ఉంటా. ఇవాళ మీరు రేషన్ కార్డులు మరి మా కాన్స్టిట్యూన్సీలో ఉప ఎన్నికలు రాలేదు కాబట్టి అది మా దగ్గర ఇయ్యనట్టున్నారు. మరి మా దగ్గరనైతే ఎక్కడ ఇచ్చినటువంటి నాకైతే ఆనవాళ్ళు లేవు, దాఖలాలు లేవు. మరి అలా రేషన్ కార్డు ప్రజాపాలన మొన్న పెట్టి మరి ప్రజాపాలన ద్వారా దరఖాస్తులు తీసుకొని దానికన్నా ముందు మీ సేవా సెంటర్ ద్వారా దానికన్నా ముందు మరి ఏదైతే కలెక్టర్ల ద్వారా మరి వచ్చినటువంటి దరఖాస్తులు క్రోడీకరించి మరి ఈ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో ప్రతి ప్రాంతంలో అధ్యక్ష ఎంతమంది అర్హులు ఉంటే అంతమందికి రేషన్ కార్డు ఇవ్వాలని చెప్పి మరి ప్రభుత్వం నిర్ణయించుకోవడం జరిగింది. మరి వాళ్ళు అంత బ్రహ్మాండంగా రేషన్ కార్డులు ఇచ్చి మరి రాబోయేటువంటి ఉగాది నుండి లేకపోతే నేను డేట్ చెప్పా కానీ మరి ఏదో ఒక డేట్ నుండి సన్నబియ్యం ఇచ్చేటువంటి ఆలోచన కూడా ఇవాళ ప్రభుత్వం చేస్తూ ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ మరి చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈ దేశంలో ఎంతమంది పేదలు ఉంటే అంతమంది గ్యాస్ సిలిండర్ ఇవ్వాలని చెప్తే ఆనాడు మరి ఇప్పుడు వచ్చేటువంటి నరేంద్ర మోడీ గారు ఆయన లేడు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన మహేశ్వర్ రెడ్డి గారు ఏదో రాష్ట్ర ప్రభుత్వం చేస్తలేదు, మేము మొత్తం బలికొడుతున్నాం, అక్కడి నుంచి వెళ్ళి మొత్తం ఇక్కడ పెడతా ఉన్నాం, మా అంత గొప్ప లేరన్నాడు చెప్పి మహేశ్వర్ రెడ్డి గారు స్క్రిప్ట్ చదివిండు అవతల పడ్డాడు. ఇవాళ మీరు ఏం తెచ్చింది రాష్ట్రానికి అని చెప్పి అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రానికి మీరు ఏం తెచ్చిందని చెప్పి అడుగుతా ఉన్నా. అది ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారి బాధ్యత. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కలుస్తాం, ఈ రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి కానీ ఈ రాష్ట్ర ప్రాజెక్టుల గురించి కానీ అడగవలసిన బాధ్యత ముఖ్యమంత్రి గారి ఉంది అని చెప్పి ముఖ్యమంత్రి స్వయంగా సభలో చెప్పారు. నేను ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రధానమంత్రి అంటే పెద్దన్న లెక్క, అడగడం బాధ్యత మాది, ఇచ్చే బాధ్యత నరేంద్ర మోడీది. నేనేమంటా ఉన్నా అంటే మీరు 11 కోట్లు అంటే ఇప్పటికే 11 సంవత్సరాల మీద అధికారానికి వచ్చి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు ఈ దేశంలో. ఆ లెక్కల దగ్గర తెలంగాణ రాష్ట్రానికి 80 లక్షల ఉద్యోగాలు రావాలి మీ బీజేపీ పార్టీ ద్వారా. మీరు మొన్న కూడా 8 పార్లమెంట్ సీట్లు ఇచ్చిండ్రు. మీరు రాష్ట్రానికి ఏ ఊరుగా పెట్టిండ్రో ఈ రాష్ట్ర ప్రజలకు ఫస్ట్ మీరు సమాధానం చెప్పాలి. బీజేపీ నాయకులుగా మీ 8 మంది ఎంపీలు ఏం చేసిందో చెప్పాలి. 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, కేంద్ర మంత్రులు 2 ఏం చేసిందో చెప్పాలి. ఈ రాష్ట్రానికి ఏం చేసేది లేదు. మట్టిగానే అచ్చుడు మైక్ ముంగట మాట్లాడు సభ్యుడికి ఏమన్నా అంటే ఇలా ఎలక్షన్ రాగానే ఇలా రేషన్ బియ్యం కలుపుడు, ఇలా గిన్నెలు నెత్తిగా పెట్టుకున్నాడు, ఊళ్ళలో బాగా పట్టుకొని తిరుగుడు. ఎవరు కూడా గుర్తుపెట్టుకోవాలి బీజేపీ నాయకులారా నేను చెప్తా ఉన్నా. సెంటిమెంట్తో ఎవరు ఎన్ని కాలాలు బతకడు. ఇవాళ ప్రజలకు పనిచేసి ప్రజలతో ఎవరైతే మమేకమైనటువంటి రాజకీయ పార్టీ కానీ ప్రజలతోని మమేకమై ఉన్నటువంటి రాజకీయ పార్టీ కానీ ప్రజల మనసు కలిసినటువంటి రాజకీయ నాయకుడు కానీ వాళ్ళే ఉంటారు తప్ప ఇవాళ మీరు ఎన్నో రోజులు ఉండలేరు. ఇవాళ మీరు ఒకసారి ఎలక్షన్ రాగానే మీకు పాకిస్తాన్ యుద్ధం వస్తుంది, అప్పుడు దాకా ఏది ఉండదు. సర్జికల్ స్ట్రైక్ గుర్తొస్తుంది, ఎలక్షన్ అయిపోగానే సర్జికల్ స్ట్రైక్ బంద్ అవుతుంది. మొన్న ఎలక్షన్ రాగానే 2-3 నెలల ముందే ఇవాళ అక్షంతలు అయోధ్యకి వెళ్ళి పంపిరాట, ఇక్కడ గ్రామాలలో డీజే పెట్టి తిరుగుడు, ఎలక్షన్ అయిపోతుంది, మళ్ళీ రేపే పట్టుకుతారు వీళ్ళు. అంటే నేనేమంటా ఉన్నంటే తెలంగాణ సెంటిమెంట్ పెట్టుకొని కేసీఆర్ గారు కూడా 20 ఏళ్ళు ఒట్టించుకున్నారు. ఏమనంటే పేరు చెప్పి ఇవాళ ఆ కేసీఆర్ గారే తెలంగాణ సెంటిమెంట్ వేయనాక సాక్షాత్ కేసీఆర్ గారే కామారెడ్డిలో తుక్కు ఓటు చేయం. ఆ గతి కూడా బీజేపీ పార్టీ వరదే గుర్తుపెట్టుకోరు. ఆ గతి కూడా అంటే నేను ఎందుకు చెప్తా ఉన్నంటే ప్రాంతీయవాదంతోనే కులతత్వంతోనే ఏ పార్టీ కూడా మనుగడ సాధించదు, ఏ పార్టీ కూడా బతికి బట్టగట్టది. ఎవరైతే అభివృద్ధిని నమ్ముకొని ఎవరైతే ప్రజలకు సేవ చేస్తారో ఎవరైతే ప్రజలకు సేవ చేసేటువంటి పార్టీ ఉంటుందో బీజేపీ నాయకులారా
8 మంది ఎంపీలు 8 మంది ఎమ్మెల్యేలు అక్కడనిదే ఇక్కడనిదే మీ గుండె మీద చేసుకొని చెప్పు ఈ రాష్ట్రానికి ఈ 11 ఏళ్లలో మీరు తెచ్చిన ప్రాజెక్ట్ ఏది, మీరు చేసిన అభివృద్ధి ఏంది, మీరు ఏం చేసిండ్రో ఒక్కసారి ఈ రాష్ట్ర ప్రజానీకానికి మీరు చెప్పవలసిన బాధ్యత మీకుంది.